ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. 11th ఫిబ్రవరి 2026లో దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4-5 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని ప్రేమించి ఇశ్రాయేలుకు ఒక మంచు వలె ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. పుష్పాలను చిగురింపచేసేది, చక్కగా రమ్యంగా కనపడినట్టు చేసేది ఈ మంచు, స్నో. ఈ స్నో వలె దేవుడు ఉంటానని నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరందరూ చిగురిస్తారు, దేవుని నామాన్ని ఘనపరుస్తారు. దేవుడు మన వర్ధల చేసి పెంపొందింప చేయబోతున్నాడు. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నాడు. పరలోక మహిమని పైకి దిగిరాబోతున్నాయి. మంచి వలె ఆయన దిగిరాబోతున్నాడు. యెషయా గ్రంథం 41:10-13 వచనాల్లో రాయబడిన ప్రవచన వాక్కులు మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వచనాల్లో దేవుడికి మనకు ఉన్న సంబంధం ఎటువంటిదో రాయబడి ఉంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారని ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ తీగలకు పోల్చాడు. తీగ మోస్ట్ ప్రాపర్లీ 99% ద్రాక్షవల్లితోనే ఉంటుంది. ద్రాక్షవల్లితో లేదు ఈ తీగ అని ఉన్నట్టు చెప్పడానికి వీల్లేదు. అది జరగని కారణం, అది జరిగిన విషయం. అది జరగనే జరగదు. ఎంతసేపు రెయ్యైనా పగలైనా, వర్షమైనా, ఎండైనా, మంచైనా, ఇంకా ఎంతసేపు ద్రాక్షవల్లి ద్రాక్ష తీగతోనే ఉంటుంది. సో విడిపోయి కనపడటానికి ఎటువంటి ఛాన్స్ లేనే లేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ తీగ గనక నేను ఎందుకు ద్రాక్షవల్లితో ఉండాలి, నా కాళ్ళు నేను బ్రతుకుతాను, నా జీవితం నేను జీవిస్తాను, నాకు దేవుడు అక్కర్లేదు, ఆయనతో సవాస అక్కర్లేదు, దేవుడికి ఇచ్చాల్సిన సమయాన్ని లోకానికి ఇస్తాను, లోకానుసారంగా జీవిస్తానని నిర్ణయానికి కనుక ద్రాక్ష తీగ వస్తే మాత్రం అది చాలా తప్పుడు నిర్ణయం. దాని వలన బాగా నష్టపోయేది, చెప్పుకోలేని నష్టపోయేది, కోలుకోలేని నష్టపోయేది ఏదంటే ద్రాక్షవల్లి కాదు సుమా, ద్రాక్ష తీగ. ప్రభు అంటున్నాడు. తర్వాత ఆ ద్రాక్ష తీగను ఏం చేస్తారంటే, ద్రాక్షవల్లి లేనప్పుడు అది ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేస్తారు. అది కాలి బూడిదైపోతుంది. ఈరోజు నువ్వు ద్రాక్ష తీగలో ఉంటూ ఫలించే వ్యక్తిగా ఉన్నావా లేదనే విషయాన్ని ఆలోచించండి. మీరు దేవునితో సహవాసం చేస్తున్నారా లేదా అనే దానికి ప్రధానమైన గుర్తు ఏంటంటే మనము ఫలభరితమైన జీవితం జీవిస్తాం. విస్తారమైన ఫలం ఫలిస్తూ అటు ఆత్మీయంగా, భూ సంబంధంగా, పవిత్రంగా మనం జీవిస్తూ భూ సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేకులు మన నీడకు వచ్చి శరదీయబడతారు, విశ్రాంతి పొందుతారు. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు ఫలించలేని ద్రాక్ష తీగవు. ఎందుకు తెలుసా? ఎందుకు నేను అలా అంటున్నాడంటే, దేవుడు నీకు నీవే ఫలిస్తున్నావు, నీ కొరకు నీవే ఫలిస్తున్నావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఇతరుల కొరకే ఫలించాలి, ఇతరులకు ఆహారమైనట్టుగా ఫలించాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనం ఫలించాలి. మనం బాగుపడటానికి, మనం ఫలించడానికి వీల్లేదు. కాబట్టి
మీరందరూ ప్రభుతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ద్రాక్షవల్లి అయిన యేసుతో మీరు ఉండటానికి ఈరోజు తీర్మానించండి. అలాగ దేవుడితో ఉంటే దేవుని బిడ్డలారా మీరు ఫలించటమే కాదు, దేవుని స్వరం వింటారు. దేవునితో ఉన్నవారికి గుర్తు ఏంటంటే వాళ్ళు దేవుని స్వరం వింటారు. అందుకొరకే పేతురు అంటున్నాడు, అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, మనము ప్రభుతో ఉన్నప్పుడు ఆయన స్వరము వినలేదా అంటున్నాడు. దేవుని స్వరం వినటానికి ప్రారంభిస్తాం. ప్రభు మనతో ఉన్నప్పుడు పరిచర్యలో వాడబడుతూ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19-20 వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవుడితో ఉన్నవాడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు. దేవుడితో ఉన్నవాడు పరిశుద్ధంగా ఉంటాడు. అందుకొరకే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటూ రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధంగా ఉండండి అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో ఉండటానికి తీర్మానించండి. ఆయనకు ప్రత్యేకమైన సమయం ఇవ్వటానికి తీర్మానించండి. దేవుని సన్నిధిలో ఉండటానికి తీర్మానించండి. వాక్యం చదవండి, ధ్యానించండి. అలా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీవించబడతారు. సో దేవుడితో ఉన్నవాడికి మరొక గుర్తు ఏంటంటే ఆయన హృదయం ఎప్పుడు దేవుని ఆత్మతో మండుతూ ఉంటుంది. అందుకొరకే శిష్యులు అంటున్నారు, యేసు ప్రభుతో మనం ఉన్నప్పుడు మన హృదయం మండించబడలేదా అంటున్నారు. లూకాసు వార్త 24:32. కనుక ఈరోజు దేవుడితో ఉండటానికి మీకు దేవుడు కృప ఇచ్చిన గాక. ద్రాక్ష తీగైన మీరు ద్రాక్షవల్లితో ఉండటమే మీకు ఆశీర్వాదం. ప్రభు ఈ మాటను దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ సర్రంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి ఇప్పుడు ఆశీర్వదించండి. అద్భుతం జరిగించండి ప్రభా. నీతో ఉండే కృపద ఇచ్చండి ప్రభా. అయ్యా, నీలో బలపడే కృపద ఇచ్చండి ప్రభా. నీతో సవాసం చేసేవారుగా చేయమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.